హలో అండి, వెల్కమ్ టు నవి స్పేస్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్లో ఎన్నో రకాల షార్ట్ వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. ప్రస్తుతం అయితే పాలక్ పన్నీర్ చేయబోతున్నాను. అందుకు ముందుగా 2 టమాటాలు 2 ఉల్లిపాయలు కూడా మంచిగా కట్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 kg పన్నీర్ ని కూడా ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకుంటున్నాను అనమాట. సికింద్రాబాద్ లో ఆషాఢ మాస బోనాల జాతర చాలా అంటే చాలా గ్రాండ్ గా జరిగిందండి. ఇక్కడ నేను లాస్ట్ లో వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. చాలా మంది జనాలు కూడా వచ్చారు, అలాగే సెలబ్రిటీస్ కూడా వచ్చారు. నేను అసలు నమ్మలేకపోయాను, ఇదే ఫస్ట్ టైం కూడా జాతర చూడడం. ఐఎమ్ సో హ్యాపీ. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను. అలాగే పాలక్ పన్నీర్ గ్రేవీ కర్రీ కూడా ఎలా చేశాను అనేది తప్పకుండా చూడండి. వీడియోలోకి వస్తే పన్నీర్ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. బాండీలో అయితే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలి, అప్పుడే బాగా ఫ్రై అవుతుంది. పన్నీర్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అసలు ఆషాఢ మాసంలో బోనాల జాతర ఎందుకు జరుపుకుంటారో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇది 1813లో జరిగిన సంఘటన. హైదరాబాదులో అలాగే సికింద్రాబాదులో ప్లేగు వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల వేలాది మంది ప్రజలు మరణిస్తారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్కి చెందిన సోల్జర్ ఉజ్జయినిలో ఉండేవారు. తమ ప్రజలకి ఏమీ కాకూడదనే ఉద్దేశంతో దగ్గరలో ఉన్న ఉజ్జయిని అమ్మవారి గుడికి వెళ్లి తమ ప్రజల్ని కాపాడమని అమ్మవారిని కోరుకుంటారు. దానికి బదులుగా తమ ఊరిలో అమ్మవారి గుడి కట్టిస్తారని మొక్కుకుంటారు. మిగతాది లాస్ట్ లో చెప్తా. పన్నీర్ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అలాగే ముందుగా కట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ ముక్కలు కూడా నూనె వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఇందులో రుచికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. అలాగే జీడిపప్పు కూడా. అలాగే ఇందులో మీకు కావాలంటే నువ్వులు, ధనియాలు, అలాగే జీరా కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. ఉడికించుకున్న తర్వాత ఈ మిశ్రమంని చల్లార్చుకుంటున్నాను. ఆలోగా పాలకూర కూడా మంచిగా క్లీన్ చేసుకొని ఉడికించుకుంటున్నాను అనమాట. చల్లార్చుకున్న టమాటో ఉల్లిపాయ మిశ్రమంని అలాగే ఎండు కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఆలోగా ఇక్కడ పాలకూర కూడా ఉడికిపోయింది, అది కూడా మరొకసారి మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో 2 లేదా 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో లవంగము, యాలక్కాయ, అలాగే చెక్క, బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మసాలా దినుసులు అనేవి ఫ్రై అయిన తర్వాత టమాటో ఉల్లిపాయ మిశ్రమంని పేస్ట్ చేసుకున్నా కదండి, అదైతే వేసుకొని నూనెలో కొద్దిసేపు వేపుకుంటున్నాను. అలాగే ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళు కూడా పోసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు ఆపకుండా కలుపుకుంటున్నాను, ఎందుకంటే ఇది మళ్ళీ అడుగున అంటుకుంటుంది. సో అలా కలుపుకుంటూ ఉండగా నూనె అనేది పైన తేలుతుంది. ఇలా పైన తేలుతున్నప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా, అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. కలుపుకున్న తర్వాత అలా మొత్తం ఆ గ్రేవీకి పట్టేంత వరకు ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పాలక్ పన్నీర్ గుజ్జుని కూడా ఇందులో వేసుకొని కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా కలిసేలా కలుపుకోండి. ఇక్కడ కలుపుకుంటూ ఉండగా ఈ పాలకూర అనేది రంగు మారుతుంది. ఇంకా నేను మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే నూనె పైన తేలుతుంది, అలాగే ఉడికింది కూడా. ఇక్కడ నేను ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకుంటున్నాను. ఇందులో ఉన్న మసాలా మొత్తం ముక్కలకి పట్టే వరకు కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను మరొకసారి. ఇంకంతేనండి, పాలక్ పన్నీర్ గ్రేవీ కర్రీ కంప్లీట్ అయిపోయింది. దీని మీద కొత్తిమీర, పుదీనా చల్లుకుంటే సరిపోతుంది. చివర్లో చెప్తానన్నా కదండి, కొంతకాలం తర్వాత వ్యాధి అనేది అంతరించిపోతుంది. ఎలా అంతరించిపోయింది అనేది విషయం పక్కన పెడితే ఇదంతా అమ్మవారి మహిమ అనేది ఆ ప్రజల నమ్మకం. అలాగే ఆ సోల్జర్ కోరుకున్నట్టు ఈ వ్యాధి అనేది అంతరించిపోయింది కాబట్టి సికింద్రాబాద్లో ఉజ్జయిని అమ్మవారి టెంపుల్ అనేది కట్టించారనమాట. ఇంకా ఆ అమ్మవారి మీద కృతజ్ఞతతో ఈ బోనాల జాతర అనేది జరుపుకుంటారు. అలాగే ఈ అమ్మవారి టెంపుల్ అనేది 1815లో కట్టించారనమాట.
అసలు కట్టించిన సోల్జర్ పేరేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. అతని పేరు వచ్చేసి సూరేటి అప్పయ్య. ఇప్పటిదాకా బోనాల జాతర గురించి చెప్పిన వాటిలో ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. అలాగే ఏ మిస్టేక్ ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్లో చాలా షార్ట్ వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఇప్పటిదాకా మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.